హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక కుక్కర్లో కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి తగినంత నీరు పోసుకోవాలి. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం వేసి కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న 10 నిమిషాల తర్వాత కుక్కర్ ఆవిరంతా పోతుంది కదండి, అప్పుడు మూత తీసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పప్పును మెత్తగా మెతుపుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ పప్పుకు ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని తాలింపు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా వేగిపోయిన తర్వాత మామిడికాయ పప్పును తాలింపులో వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అయినట్లే. మీరు ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.